货的还是那个 ఇది ఎలక్ట్రానిక్ మార్కెట్. 电子市场？దిస్ వన్. ప్రజెంట్ మనం షెంజన్లోని మెట్రో స్టేషన్లో ఉన్నాము. నెక్స్ట్ మనము ఎలక్ట్రానిక్ మార్కెట్కి వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ అయితే మనం మెట్రో స్టేషన్లో ఉన్నాము. ప్రజెంట్ అయితే మనం మెట్రో స్టేషన్లో లోపల ఉన్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న అంకుల్స్ మనకు అడ్రస్ చెప్పారు. మనం ఎలక్ట్రానిక్ మార్కెట్కి ఎలా వెళ్ళాలనేది, ఏ లైన్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనేది చూపించారు మనకు. హాంకాంగ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఓకే, చైనా వీసా అనేది డిఫికల్ట్ అంట, బట్ ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటుండు. ఇక్కడ వెనక ఉన్న అంకుల్ హాంకాంగ్ నుంచి అంట మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. హాంకాంగ్ రావచ్చు కదా అని అంటున్నాడు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడే మెట్రో నుంచి ఎగ్జిట్ అయిపోయాము. చూడొచ్చు నా బ్యాక్ సైడ్ చైనా యొక్క నేషనల్ ఫ్లాగ్ ఉంది. మనం ఇప్పుడే స్ట్రీట్లోకి వచ్చాము బయటికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చైనా ఫ్లాగ్స్తోని. చూడొచ్చు, మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా. చూడండి స్ట్రీట్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. చూడండి ఆ బిల్డింగ్స్ కానీ ఎట్లా ఉన్నాయో. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ. ఎక్కడ చూసినా మొత్తానికైతే ఈ యొక్క చిన్న ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. చూడొచ్చు. మొత్తానికైతే మనం ఎలక్ట్రానిక్ మార్కెట్ చూడడానికి వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఒకసారి చుట్టూ లొకేషన్ చూపిద్దామని ఇక్కడ ఆగిన. ఈ స్ట్రీట్ మొత్తం ఒకసారి చూడండి, అక్కడి నుంచి స్ట్రైట్ ఇలా వాళ్ళ చైనా ఒక నేషనల్ ఫ్లాగ్ ఇలా రెపరెపలాడుతుంది. ఒకసారి చూడొచ్చు వాళ్ళ ఫ్లాగ్. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉందో. చాలా బాగుంది. ఈ స్ట్రీట్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా ఇలానే ఫ్లాగ్స్ ఉన్నాయి మొత్తము. ఇక్కడ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఎంటర్ కాలేదు ఇంకా ఎలక్ట్రానిక్ షాప్లోకి, ఇందులోకి కూడా ఎంటర్ కూడా. ఇతను మనకు హాయ్ చెప్తున్నాడు. సే హాయ్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ బాగుందండి, వెదర్ కూడా చాలా బాగుంది. ఏమైనా తిందామని చెప్పేసి మన ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడ ఉందని చెప్పేసి గూగుల్లో కొట్టాను. మనకు ఒక 500 మీటర్స్ దూరంలో చూపిస్తుంది మనకు. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. ప్రజెంట్ అయితే రోడ్డు చేంజ్ అవ్వాలి ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఆకలి అవుతుంది. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కానీ ఏమైనా తిందామంటే ఏం తిందామన్నా కూడా అవి ఏం పేరు ఉన్నాయో సరిగ్గా అర్థం కావట్లేవు. అన్నీ మిక్స్ చేసి ఉన్నవి, అవి తిందామంటే తినాలనిపించలే. ప్రస్తుతానికైతే డామినోస్కి వచ్చా. డామినోస్లో నేను ఇవి మొత్తం చెక్ చేసిన. అయితే ఇక్కడ మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్, ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కొంచెము బెటర్ అనిపించింది నాకు. ఇందులో మిగతా ఏం మిక్స్ కాలేదు. సో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసా. ఇది ఎంత పడ్డదన్నా చూపలేదు కదా. ఇది వచ్చేసి మనకు 27 యువాన్ వచ్చింది చైనీస్ కరెంట్లో. 27 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఎంత పడుతుందంటే ఒకసారి చూడండి. మనకు చైనీస్ కరెన్సీలో వచ్చేసి ఇప్పుడు అందాక మనకు 14.60 ఉన్నది ప్రజెంట్ కరెన్సీ రేటు. సో అంటే అరౌండ్ 27 అనుకోవచ్చు. 27 × 15 అంటే 400 రూపీస్ పడ్డదని చెప్పుకోవచ్చు. సింపులే. ఇది మొత్తానికైతే ఆర్డర్ చేసిన. తిన్నాక మనం ఒకసారి
పోయేసి ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఎట్లా ఉందో ఏం సంగతో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి బయట చూడొచ్చు వ్యూ, మీకు చూపిస్తే ఎట్లుందో రోడ్డు బయట. అది రోడ్డు బయట వ్యూ. అసలు టేస్ట్ ఎలా ఉందో కూడా తినేసి మనం ఒకసారి అయితే ఇందులో నుంచి బయలుదేరదాము. మనం ఆర్డర్ చేసింది ఇదే, చికెన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, టేస్ట్ అయితే బాగుంది, పర్లేదు, టేస్ట్ చేయొచ్చు. 13 యువాన్ ఇచ్చాను. సో మనము ఆ జ్యూస్ ఆర్డర్ చేసాము. అది తిన్న తర్వాత ఏదో ఒక జ్యూస్ తాగాలి కాబట్టి, ఎనర్జీ ఉండాలి కాబట్టి ఏదో ఒక జ్యూస్ తాగాలి కంపల్సరీ. సో మనం ఆర్డర్ చేసిన జ్యూస్ చూపిస్తాం మీకు ఒకసారి, ఆ జ్యూస్ వచ్చేలోపు. ఓకే, ఎక్కడుంది? ఆర్ ఆరెంజ్ ప్లస్ క్యారెట్ జ్యూస్ రెండు మిక్స్ అయ్యి వస్తాయి. ఇదే నేను ఆర్డర్ చేసింది. ఇది కూడా తాగేస్తే కొంచెం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకి ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ఆర్డర్ చేశాను. ఇది మనం ఆర్డర్ చేసిన జ్యూస్. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసిండు. ఓకే, బాగుంది. ఇప్పుడే మనం ఫ్రైడ్ రైస్ అండ్ ఒక ఆరెంజ్ జ్యూస్ తాగి బయటకు వచ్చాము. కొంచెం చినుకులు, చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి చిన్నగా. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. కోకోనట్ వాటర్ తీసుకున్నా ఒకటి. చూడండి ఇక్కడ 7-Eleven ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. ఓకే, మనకు మొత్తం చేంజ్ ఇచ్చారు మొత్తం ఇవన్నీ. ఓకే, ఈ చేంజ్ నీ కాయిన్స్ ఇచ్చారు చేంజ్. ఓకే, వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ చూడండి స్ట్రీట్ మొత్తం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామంటే చిన్నగా వర్షం పడుతుంది ఇక్కడ. మనం ఇప్పుడు బై వాక్లో మనం ఎలక్ట్రానిక్ మార్కెట్కి వెళ్తున్నాము. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నదంతా ఇదంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా స్ట్రీట్ ఫుడ్డే. అన్ని రెస్టారెంట్లే ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఇప్పుడే మనము ఎలక్ట్రానిక్ మార్కెట్కి వచ్చాము. మీకు అన్ని యాక్సెసరీస్ అన్నీ ఎంత ప్రైజెస్ ఉన్నాయో ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ డ్రోన్స్ ఉన్నాయి. ఇక్కడ DJI సంబంధించినవి ఇవన్నీ డ్రోన్స్, ఇవన్నీ డ్రోన్సే. ఇక్కడ చూడండి DJI Mavic 3 క్లాసిక్, ఇవన్నీ డ్రోన్స్ ఉన్నాయి. ఇక్కడ DJI Neo 2 ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇవంతా డ్రోన్ సెక్షన్. ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు డ్రోను, ఇవంతా డ్రోన్ సెక్షను. మన DJI Osmo Pocket 3కి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోతే మనం ఇక్కడ C టైప్ కేబుల్ కోసం ఇక్కడ షాప్కి వచ్చాము. ఇది మనకు మ్యాక్స్ 12 యువాన్ అని చెప్పింది. ఇది ఎమర్జెన్సీ కాబట్టి, ఇది చీపు నాకు తెలుసు, బట్ కాకపోతే ఇది ఎమర్జెన్సీ కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది. డ్రోన్ నియో 2 వచ్చేసి ప్రైస్ 2480 యాన్లు ఉన్నాయి. ఇది DJI Neo 2 డ్రోను. సరే చూడండి ఇక్కడ DJI Osmo మన Pocket 3 కెమెరా కూడా ఇక్కడనే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న DJI Pocket 3 కెమెరా కూడా ఉంది. ఇక్కడ DJI స్టోర్. ఇక్కడ చూడొచ్చు ఇది
ఈ రోబోట్ ఇందాక నుంచి ఇక్కడ చూడండి ఎట్లున్నాయో అవి. మొత్తం ఫ్లిప్పులు చేస్తుంది రోబో. మనం చెప్పిన ఈ యొక్క DJI యొక్క డ్రోన్స్ అన్నీ ఇక్కడ చూడండి ఏమని రాశారో, సెకండ్ హ్యాండ్ అని రాశారు ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న మనకు ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అనుకుంటా. అక్కడనైతే నాకైతే సెకండ్ హ్యాండ్ అని చూపించారు, చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ హ్యాండ్ అంట ఇవి DJI. ఓకే, ఈ స్ట్రీట్ మొత్తం చూడండి, మొత్తం ఎలక్ట్రానిక్స్ సంబంధించినది ఇదంతా. ఎక్కడ ఏ షాప్లో చూసినా కూడా మనకు అన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ మొత్తము. ఈ స్ట్రీట్ మధ్యలో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లాగ్స్ మాత్రం. మనకు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఎలక్ట్రానిక్సే. ఇవన్నీ వాచెస్, ఇక్కడ డ్రోన్స్ ఉన్నాయి. మొత్తం షెంజన్లో ఏ షాపుకి పోయినా కూడా మొత్తం ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. మొత్తం ఎలక్ట్రానిక్సే ఇక్కడ, మొత్తం ఎలక్ట్రానిక్ షాపే ఉన్నాయి ఇక్కడ అన్నీ. మొత్తం షాప్స్ అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తం ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఇవన్నీ. అలా స్ట్రీట్లో నడుద్దాం పదండి. అన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇప్పుడు. అలా మీకు లొకేషన్ కూడా చూపిస్తా. పొద్దుగాల నుంచి నడిచి మొత్తం కాళ్ళు నొస్తున్నాయి. ఇది మేబీ నాకు తెలిసి ఒక మెయిన్ సర్కిల్ లాగా ఉంది ఇక్కడ. మేబీ ఇది ఒక సర్కిల్ అనుకుంటా. మొత్తం ఎవరి పనులు అలా, మొత్తం అంతా బిజీ లైఫ్. చాలా బిజీ ఏరియా ఇది. మనం రిటర్న్ బ్యాక్ అవుతున్నాం మళ్ళీ. ఇప్పుడు ప్రజెంట్ మనం మెట్రో స్టేషన్లో ఉన్నాము. షెంజన్ బే నుంచి మళ్ళీ రిటర్న్ టు మన రూమ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నేను బుల్లెట్ ట్రైన్ బుక్ చేశాను. సో బుల్లెట్ ట్రైన్ 11:30కి ఏమో ఉంది ఎగ్జాక్ట్గా. సో ఆ టైం కల్లా మేము రీచ్ అయిపోవాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం మెట్రోలో ఉన్నాము. సో మెట్రో నుంచి మనం బుల్లెట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మనకు మెట్రో స్టేషన్ పాయింట్ ఇదంతా. ప్రజెంట్ మనం సివిక్ సెంటర్ మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఈ సివిక్ సెంటర్ మెట్రో స్టేషన్ నుంచి షెంజన్ బే నార్త్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ ప్రజెంట్ అయితే మనము మెట్రోలో ఉన్నాము. మనం బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి మనం బుల్లెట్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇది షెంజన్ బే మెట్రో స్టేషన్. ఇది ఎలక్ట్రానిక్ మార్కెట్ చూసేసుకొని ఎక్స్ప్లోర్ చేసేసుకొని మనం రిటర్న్ బ్యాక్ అవుతున్నాము ప్రజెంట్ అయితే. చూసుకోవచ్చు. ఇది షెంజన్ మెట్రో స్టేషన్.
స్ట్రైట్ వెళ్ళాలి. షెంజన్ నార్త్ రైల్వే స్టేషన్, హై స్పీడ్ రైల్వే. స్ట్రైట్ వెళ్ళాలి. ఈ మెట్రో కార్డు ఉండడం వల్ల మనకు చాలా ఉపయోగం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టికెట్ తీసుకోకుండా జస్ట్ ఈ కార్డుతో జస్ట్ ట్యాప్ చేసేసి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ కావచ్చు. చైనాకు వస్తే మాత్రం పక్కా చెప్పినట్లుగా ఈ మెట్రో కార్డు తీసేసుకోండి. ట్రావెల్ చేస్తున్న టైంలో చాలా ఈజీగా అండ్ తక్కువ బడ్జెట్లో మనకు కంప్లీట్ అవుతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. మీకు ఇంతకుముందు వీడియోలు చెప్పాను. ఇది మనకు వచ్చేసి 50 యువాన్ పెట్టి తీసుకున్నాం. ఇది మనం మెట్రోలో చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంది. ఈ కార్డుతోనే చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఈ కార్డు. ఓకే, మార్నింగ్ చూసినప్పుడు ఈ స్టేషన్లో పబ్లిక్ చాలామంది ఉండే. ఇప్పుడు ఒకసారి చూడండి, అసలు పబ్లికే లేరు, నిల్లు. ఒకసారి చూపిస్తా బ్యాక్ కెమెరాతోనే. మార్నింగ్ టైంలో అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా కనిపిస్తుంది స్టేషన్ మొత్తం. మీరు చూసుకోవచ్చు, షెంజన్ బే రైల్వే స్టేషన్. నైట్లో 11 తర్వాత చూడండి, ఎవ్వరు పబ్లిక్ లేరు. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది. మనకు ట్రైన్ టైం అయింది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము. ఎందుకంటే 1 మినిట్ లేట్ అయిపోయినా కూడా మనం ట్రైన్ని రీచ్ కాలేము. సో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇది లాస్ట్ ట్రైన్ మన రూమ్కి వెళ్ళడానికి. సో లాస్ట్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. పాస్పోర్ట్ స్కాన్ చేసేసుకొని ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. చూడవచ్చు, మనం రిటర్న్ బ్యాక్ అయ్యాం. మళ్ళీ బుల్లెట్ ట్రైన్లో ఎట్లా ఉందో చూసుకోండి. రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ఒకసారి అలా ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వద్దాము. ఎలా ఉందో చూద్దాం. సేమ్ మార్నింగ్ లెక్కనే ఇప్పుడు కూడా పబ్లిక్ తక్కువ ఉన్నారు. నాకైతే ఎప్పుడు ఫిల్ అయినట్టుగా అనిపించలేదు. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. చూసుకోవచ్చు, బుల్లెట్ ట్రైన్ అంటే ఇదే బుల్లెట్ ట్రైన్. బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మొత్తానికైతే మనం బుల్లెట్ ట్రైన్లోకి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నేను స్పీడు 293 కిలోమీటర్లు అండ్ ఇలానే తీసుకొస్తున్న కెమెరా. చూడండి ఒక్కసారి, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్రైన్ మూవింగ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి టెస్ట్ కోసం మళ్ళీ పెట్టాను. ఒకసారి కావాలంటే మనకు మిర్రర్ నుంచి బయట సిటీ చూడండి, ఆ లైట్స్ ఎట్లా వెళ్తున్నాయో ఒకసారి చూడొచ్చు. ఇట్లా ఇక్కడ పెడతా కెమెరా. ఒకసారి చూడండి, బయట ఆల్రెడీ ట్రైన్ మూవ్ అవుతుంది. ఒకసారి చూసుకోవచ్చు. మన కైన్ ఇక్కడ పెట్టిన ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఇంత షేక్ కూడా కావట్లేదు. ఎందుకనంటే ఎంత స్మూత్గా వెళ్తుందో చెప్పడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఖాళీగానే కూర్చున్నాం కదా, ఒకసారి పెట్టి చూపిద్దామని చూపిస్తున్నా. చూసుకోవచ్చు, కావాలంటే మీకు లైవ్లో. బయట ఇప్పుడు చీకటి అయిపోయింది, సిటీ చూడండి మూవింగ్లో అవుతుంది. బ్యాక్ సైడ్ లైట్స్ కనిపిస్తాయి మీకు. ఒక లైట్స్ వచ్చాయి చూడండి. ఆల్రెడీ ట్రైన్ మూవింగ్లో ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ మన కాయిన్ పెట్టిన, ఇక్కడ 20 రూపీస్ కాయిన్ పెట్టిన చూడొచ్చు. ఇది అన్నమాట ట్రైన్ ఎట్లా ఉంది, ఏం సంగతి అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసిన, ఎంత స్మూత్గా ఉందని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇదే బుల్లెట్ ట్రైన్. యాక్చువల్గా ఇదే బుల్లెట్ ట్రైన్. ఇదే మన బుల్లెట్ ట్రైన్. మనం బుల్లెట్ ట్రైన్ పక్కనే ఉన్నాము, చూడొచ్చు మీరు. ఇదే బుల్లెట్ ట్రైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసుకోవచ్చు, ఇదే బుల్లెట్ ట్రైన్. ఇక్కడ చూడొచ్చు,
షెంజన్ బే నుండి మళ్ళా గ్వాంగ్జౌనన్, ఇక్కడ మనం ఉన్నది గ్వాంగ్జౌన్ సిటీ. మళ్ళీ ఇది షెంజన్ వెళ్ళబోతుంది, ఇదే బుల్లెట్ ట్రైన్. ఇది మళ్ళీ షెంజన్ వెళ్ళబోతుంది. ఈ ట్రైన్ మళ్ళీ షెంజన్ వెళ్ళబోతుంది. ఇది ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఒకసారి చూడండి, బ్యాక్ కెమెరాతో చూపిస్తా. అక్కడ మళ్ళీ మన పాస్పోర్ట్ స్కాన్ చేసేసి మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మన పాస్పోర్ట్ స్కాన్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇప్పుడే మనం ఎగ్జిట్ అయిపోయాము, పాస్పోర్ట్ స్కాన్ చేసాము.